ఇప్పుడు మనం చూస్తుండేది న్యాచురల్ హిస్టరీ మ్యూజియము. ఇది లండన్లో సౌత్ కెన్సింగ్టన్ దగ్గర ఉంటుంది. ఇక్కడికి వెళ్ళేదానికి బస్సెస్, ట్యూబ్స్ చాలా అవైలబుల్ ఉంటాయి. దగ్గరగానే దింపేస్తుంది అనమాట. మనము ఆన్లైన్లో బుక్ చేసుకుంటే టికెట్స్ చాలా మంచిది, ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఆన్లైన్లో లేకపోయినా కూడా డైరెక్ట్గా కూడా రావచ్చు. ఆన్లైన్లో అయితే ఇక్కడ వీళ్ళు స్కాన్ చేసి డైరెక్ట్గా పంపిస్తారు. క్యూ కూడా ఇక్కడ చూడండి ఎంత పెద్ద క్యూ ఉందో. వీళ్ళు ఆన్లైన్ బుక్ చేసుకోని వాళ్ళు టైం చాలా మనకు కలిసి వస్తుంది. 40 minutes పడుతుంది అనమాట క్యూలో నుంచి బయటికి రావాలంటే. ఎంట్రన్స్లో బ్యాక్ మాన్యువల్గా చెక్ చేస్తున్నారు ఏమన్నా ఉన్నాయా అని. ఫుడ్ తెచ్చుకున్నా కూడా ఏమనరు, జస్ట్ వాళ్ళు చెక్ చేస్తున్నారు ఏమన్నా కత్తులు గన్నులు ఉన్నాయేమో అని, అంతే. డొనేషన్ బాక్స్ పెట్టారు. స్టార్టింగ్ 5 పౌండ్లు 10 పౌండ్లు ఉంది, వస్తామా పోతుంది 500. వావ్, జిరాఫీ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో ఆ రెండు. ఇది హాల్ అన్నమాట మ్యూజియానికి. పైన డైనోసార్ చూడండి, ఓ మై గాడ్ ఎంత పెద్దగా ఉందో. నేను ఇప్పుడు హాలిడేస్ అండి, ఇప్పుడు లండన్లో 1 week స్కూల్స్కి కాలేజెస్కి చాలా జనాలు వచ్చారు. ఈ జనాలందరూ మోస్ట్లీ యూరోపియన్స్. ఇప్పుడు హాలిడేస్ కాబట్టి అందరూ ఫ్యామిలీస్ అంతా యూరోపియన్స్ లండన్కి విజిట్ అవుతారు ప్లేసెస్ చూడడానికి. ఇక్కడ వచ్చి 2 pounds ఇస్తే బుక్లెట్ లాగుంది, అంటే మ్యాప్. సో కంపల్సరీ కాదు 2 pounds పెట్టే వాళ్ళు అక్కడ 2 pounds పెట్టి తీసుకుంటున్నారు, ఊరిక కూడా తీసుకుంటున్నారు. ఇప్పుడు ఫిక్సింగ్ అవర్ బ్రోకన్ ప్లానెట్ అంట. సో ఇక్కడ పెద్ద రూమ్ లాగుంది. ఆ రూమ్లో పైన చూడండి, పైన కూడా డైనోసార్స్, వెరైటీ డైనోసార్స్ అన్నీ పెట్టారు డిస్ప్లేలో పైన. కింద మాత్రము ఒక డైనోసార్ ఉంది, అది మూవ్ అవుతుంది, ప్లస్ చాలా గట్టిగా అడుస్తుంది అనమాట. ఇక్కడ నా ముందర వెనకలా పిల్లలు ఉన్నారు, వామ్మో ఏం గట్టిగా అడుస్తున్నారు వాళ్ళు కూడా డైనోసార్ లాగానే. బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఏ కంట్రీ అయినా సరే పిల్లలే కదండి, ఏ కంట్రీ వాళ్ళు ఉన్నా కూడా. ఇక్కడ ఏమైనా సైలెంట్గా ఉంటారేమో అనుకున్నాను, రోడ్ పైన చూస్తూ ఉంటాను కదా, క్వైట్గా ఉంటారు. ఇక్కడ మాత్రం బాగా ఎంజాయ్ చేస్తున్నారు సౌండ్ చేసుకుంటా. ఇప్పుడు మ్యామల్స్ అంట. ఈ మ్యామల్స్ అనేది సరిగా చూపించలేకపోతున్నానండి, కొంచెం చూపిస్తున్నాను ఎందుకంటే ఈ మిర్రర్లో ఉన్నాయి, రిఫ్లెక్షన్ వస్తున్నాయి, నాకు తీసేది రావట్లేదు, అందుకే జస్ట్ కొన్ని చూపిస్తున్నాను. సో ఈ సెక్షన్ అంతా మ్యామల్స్ సెక్షను. వావ్, ఎంత పెద్ద బ్లూ వేల్ ఉందో చూడండి, మంచిగా వెల్కమ్ ఇస్తుంది ఈ రూమ్లోకి ఎంటర్ అయితానే. ఇప్పుడు కనిపించేది బ్లూ వేల్స్ది స్కెలిటన్ అన్నమాట. చూడండి ఎలా ఉందో. ఇంకా కింద ఫ్లోర్లో మాత్రము చుట్టూ అద్దాలు పెట్టారు, అద్దాల్లో అన్ని జంతువులు ఉన్నాయన్నమాట. చాలా బాగుంది. ఈ కింద అంతా చూసిన తర్వాత పైకి వెళ్తే మెట్లు ఎక్కితే ఇక్కడ వేల్స్ అన్నీ పైన ఫ్లోట్ అయ్యేటట్టు ఉన్నాయి. మంచి అట్రాక్టివ్ ప్లేస్ అన్నమాట ఇది. పిల్లలు ఈ రూమ్లోకి వచ్చినప్పుడు చూసానండి, ఇక్కడ ఉండే పిల్లలు ఏమి కేరింతలు కొడుతున్నారో సంతోషంగా. పైన గాలిలో చూసి, కింద ఎలిఫెంట్ని చూసి, ఆ పెద్ద వేల్స్ని చూసి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అలసిపోతే కూర్చునేదానికి చైర్స్, టేబుల్స్ ఇలా పెట్టారు. ఇక్కడ రెస్టారెంట్ ఉంది, కెఫెటేరియా లాగా ఉంది, మనం తెచ్చుకునేది కూడా తినచ్చు. ఇదైతే రెస్టారెంట్. సో రెస్టారెంట్ మంచిగానే ఉంది, ప్రైసెస్ ఏం మరీ అంత కాస్ట్ లేదు, నార్మల్గా ఉంది. సో ఇబ్బంది అయితే ఉండదు, తిని రాలేదు అని ఏముండదు, తెచ్చుకోవాలనేది కూడా ఏముండదు, హాయిగా ఎంజాయ్ చేయొచ్చు. కాఫీ, ప్రతి ఒక్క స్నాక్స్ కూడా దొరుకుతాయి ఇక్కడ. వామ్మో, తేలు చూడండి ఎంత పెద్దగా ఉందో, కదులుతుంది కదా. ఈ రూమ్ అంతా అద్దాల బాక్సెస్ ఉంటాయి. ఆ అద్దాల బాక్సెస్లో బర్డ్స్, అనిమల్స్ అన్నీ, ఒకటి కాదు ప్రతి ఒక్క కంట్రీలో ఉండేటివన్నీ మొత్తము పెట్టి దాని కింద పేర్లు రాశారు ఏవేవైంది. చాలా బాగున్నాయి. క్లారిటీ అయితే సరిగా లేదండి, ఎందుకంటే ఆ అద్దంలో నుంచి రిఫ్లెక్షన్ వల్ల. మ్యూజియంలో ఎంట్రన్స్లోనే ఒక బోర్డు ఉంటుంది, జోన్స్ రాసింటారు, బ్లూ జోన్, గ్రీన్, రెడ్, ఆరెంజ్ అని. బ్లూ జోన్లో వచ్చి అనిమల్స్, డైనోసార్స్ గురించి చూడొచ్చు మనము. గ్రీన్ జోన్లోకి వెళ్తే నేచరు అండ్ ఎవల్యూషన్ గురించి చూడొచ్చు. రెడ్ జోన్లో అర్త్క్వేక్స్ అండ్ వాల్కనోస్ ఉంటాయి. ఆరెంజ్ జోన్లో అయితే సైన్స్ అండ్ నేచర్ గురించి. ఇది రెడ్ జోన్లో ఉంటుంది. స్పేస్, ఈ స్పేస్ ఎంటర్ అయినప్పుడు నీకు వాల్స్ ఉంటాయి, ఇటు సైడు అటు సైడు అది కనిపిస్తుంది కదా, డయాగ్రామ్ లాగా డ్రా చేశారు.
సో అన్ని ప్లానెట్స్ పేర్లు రాశారు. ఆ ప్లానెట్స్లో దొరికేటివి కూడా థింగ్స్ తీసుకొని వచ్చి ఆ వాల్ ఉంది కదా, ఆ వాల్ కింద చిన్న చిన్న బాక్సుల్లాగా ఉన్నాయి. ఆ బాక్సుల్లో అద్దం లోపల పెట్టేసినారు. ఇప్పుడు మూన్లో నుంచి తెచ్చిన రాక్స్ అని అలా అన్ని ప్లేసెస్లోకి మొత్తం పెట్టి దాని గురించి అంతా రాశారండి. ఏదో చూడండి, ఇది దాని గురించి కూడా రాస్తున్నారు. ఎప్పుడు ఎన్ని ఇయర్స్ నుంచి తెచ్చినది, ఏది పార్ట్ అని నీట్గా రాశారు. ఈ ఎస్కలేటర్ నుంచి పైకి వెళ్ళినామంటే స్పేస్లో ఎలా ఉంటుందో ఆ ఫీలింగ్ మనకు వస్తుందన్నమాట. ఆ మ్యూజిక్ వాళ్ళు పెట్టినది మంచి ఎక్స్పీరియన్స్ అండి. ఇక్కడ నాకైతే బాగా నచ్చింది. ఇక్కడ బాల్కనీస్, అర్త్క్వేక్స్ ఎలా వస్తాయి అన్నీ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి విజువల్స్ ప్లస్ వాయిస్ ఓవర్ అన్నీ ఉన్నాయి. మనకి ఏది కావాలంటే అది క్లిక్ చేస్తే వాయిస్ చూపిస్తుంది, ప్లస్ విజువల్గా కూడా మనము ఫీల్ కావచ్చు, చూడొచ్చు. ప్లస్ అక్కడ నుంచి తెచ్చిన థింగ్స్, ఇది డ్రెస్ అనమాట, వాళ్ళు వేసుకునే డ్రెస్ అన్నీ మంచిగా ఉన్నాయన్నమాట. సో పైనుంచి చూస్తే ఆ స్పేస్ది నేను చూపించిన ఏరియా ఇలా కనిపిస్తుంది అనమాట. మ్యూజియము మెట్లెక్కినామంటే ఫస్ట్ ఫ్లోర్లో ఇలా ఉంటుంది. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనం చూసినామంటే ఒక పెద్ద హాల్ లాగా ఉంటుంది. ఆ హాల్లో ఆల్ టైప్స్ ఆఫ్ క్రిస్టల్స్, పల్సెస్, డైమండ్స్, వీళ్ళు ఏంటంటే అండి అన్ని కంట్రీలోంచి దోచుకొని వచ్చారు కదా, అన్నీ ఇక్కడ మ్యూజియంలో పెట్టేసినారు. మనం అన్నీ చూడొచ్చు. మన ఇండియాది కోహినూర్ కూడా ఇక్కడే ఉంది, చూడొచ్చు. నాకు టైం లేక చూపించలేదండి. 5:20 నుంచి పదండి, 5:50 నుంచి పదండి ఇంకా క్లోజ్ చేయాలంటున్నారు. సో నేను వెళ్ళలేదు, చూపించలేకపోయాను. మీరైతే కొంచెం టైం ఎక్స్ట్రా పెట్టుకొని రండి, ఎందుకంటే ఇక్కడ చాలా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. షాపింగ్ ఉంటుంది, రెస్టారెంట్ ఉంటుంది, కెఫే ఉంటుంది. సో ఫ్యామిలీకి అయితే మంచి స్పాట్, 1 డే ట్రిప్ లాగా ప్లాన్ చేసుకొని రండి.